ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 4-5 వాక్యాలు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని నైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. పొరుగువాడును కొండెములో చెప్పుటకై తిరుగులాడుస్తున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. చాలు. ఈ వాక్యం మనకి ఏం బోధ చేస్తుంది? ప్రతి సహోదరుని ఏం చేయాలి? నమ్మకూడదు. ఎందుకని? కొంపముంచుతారు. అందుకని దీనిలో చాలా భావం ఉంది. కొంపముంచడం అంటే, సహోదరుని కొంపముంచడం అంటే అర్థం ఏంటి? కొంపముంచడం అంటే ఇల్లు దోసుకోవటం. నీకున్న ప్లాటు, ఇల్లు అన్నీ దోసుకోవటమే కొంపముంచడం. ఒకటి, నీ కొంప కొల్లేరైతుంది కదా. నీకున్న ఆస్తి అంతా దోసుకుంటారు. రెండోది, ప్రతి సహోదరుని నమ్మక అని ఉంది కదా. నమ్మిన ఎడల ఏం జరుగుతుంది? కొంప మునుగుతుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్పవచ్చు. మనవాడు ఒకడు గల్ఫ్ వెళ్ళాడు. భార్యని గమనిస్తూ ఉండు అన్నాడు. వెళ్ళిన వాడు భార్యని గమనిస్తూ ఉండు, అప్పుడప్పుడు వచ్చి చూసిపోతూ ఉండు అన్నాడంట. పాలన చూసిపోతూ ఉండు అన్నాడట వెళ్ళినవాడు. 2-3 ఏళ్ళ దాకా రాడు కదా. ఈయన పాలన చూడటం అంటే అర్థం ఏంటంటే క్షేమాలు చూడటం అని అర్థం. క్షేమమును చూసుట అని అర్థం వస్తుంది. వాడి ఫ్రెండ్కి చెప్పి వెళ్ళాడు కదా. ఫ్రెండ్ ఈయన భార్య దగ్గరికి వస్తూ పోతూ పాలన చూడటం అంటే సరుకులు కొనియటం కానీ, లేక ఇంకేదైనా ఆరోగ్య విషయాలు కానీ చూస్తుండమని అర్థం. ఫ్రెండ్ కదా, నమ్మాడు కదా, అందుకని అలా చెప్పి ఉండొచ్చు. స్నేహితుడిని నమ్ముట అంటారు దాన్ని. చివరికి ఆయన భార్యనే స్వాధీనం చేసుకున్నాడు. దీన్ని ఏమంటారంటే కొంపముంచుట అంటారు. మరొకటి విధంగా మరొక కారణం. అందుకని ప్రతి సహోదరుని నమ్మకూడదు. ఎదుటివారి భర్తని లోబరుచుకునేవాళ్ళు ఉంటారు. దాన్ని కొంపముంచుట అంటారు. ఎదుటి వారి కుటుంబాన్ని ముంచుట. ప్రైజ్లాడు. ఈ మాట అర్థమైందండి. కొంపముంచడం అంటే పొరుగు అని కొంపముంచుతారు. కీర్తన 41 ఏమంటాడు 9వ వాక్యములు అంటే, కీర్తన 41 9వ వాక్యములో 41:9, నేను నమ్ముకొని నా విహితుడు నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటికై తన మడిమే నెత్తిను. నేను నమ్ముకొని నా విహితుడు, నేను ఎవరిని నమ్మానో ఆ ప్రధానమంత్రి నన్నే చంపటానికి ఉరినొడ్డాడు. నా కుమారుడు పక్షం అయ్యి నన్ను చంపటానికి ఉరినొడ్డాడు. దీన్ని ఎవరంటారంటే దావీదు అంటున్నాడు. నా కడుపును పుట్టిన నా కుమారుడే రాజ్య విషయంలో నాపైకి కాలెత్తాడు. కుమారుడే నన్ను చంపడానికి తరుముతున్నాడు అంటాడు. నేను నమ్ముకునే వాడు నా ఇంట భోజనం చేశాడు. టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేసినవాడిని కూడా నమ్మకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే
ప్రతి సహోదరుని నమ్మకూడదని ఆ వాక్యం చెప్తుంది కదా, దైవవాక్యం. అంటే నమ్మేవాళ్ళు కూడా ఉన్నారని అర్థం వస్తుంది. ప్రతి సహోదరుని నమ్మకూడదు అని అన్నాడు కదా, నమ్మగలిగిన వారు కూడా ఉన్నారు. మనం నమ్మేవాళ్ళు లేకపోతే ఈ ప్రపంచం ఈ విధంగా నడవదు. అందుకనే కనపడిన వారిని ప్రతి వారిని నమ్మొద్దు, నమ్మగలిగిన వారు ఉన్నారని అర్థం వస్తుంది మళ్ళా. కనుక ఇదొక వాక్యం. తర్వాత మీకాలో మీరు వాక్యాలని జీర్ణించుకోరండి. ఏం చేస్తారంటే వాక్యాలను వింటారు, వదిలిపెట్టేస్తారు కదా. దైవవాక్యం నిజం. ఇది వాక్యం మనకి నేర్పేది నిజం. ఏమంటున్నాడు? మేకా అనేది ఒక చిన్న ప్రవక్త గ్రంథం ఉంటుంది. ఆ మేకాలో 7వ అధ్యాయం 5-6 వాక్యాలు ఏమంటాడు? 5-6 వాక్యాలు ఏమంటాడు? 5-6 వాక్యాల్లో స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, మొక్కే స్నేహితుని నమ్ముకొనవద్దు. ఏమంటాడు? స్నేహితుని నమ్ముకోవద్దు. నీ స్నేహం ఎవరు? వాడిని నమ్మవద్దు. ముఖ్యమైన స్నేహితుడు ఉంటాడు, చీఫ్ ఫ్రెండ్. ఆ ముఖ్యమైన స్నేహితుడిని కూడా నమ్మవద్దు. నీ కవిగిట్లో పడుకొని ఉంటుంది అమ్మాయి, భార్య. ఆ భార్య ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. 6వ వచనం, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుస్తున్నాడు, కుమార్తె తల్లి మీదికిని కోడలు అత్త మీదికిని లేచెదురు, ఎవరో ఇంటివారు వారికే విరోధులగుదురు. స్నేహితుల గురించి చదివించే కదా, ముఖ్య స్నేహితుడు, తర్వాత ముఖ్య స్నేహితుడు ఒకడు, తర్వాత స్నేహితుడు. వారిని నమ్మవద్దని. కవిట్లో ఉన్న దాని దగ్గర పెదవుల ద్వారానికంటే నోటికి అదుపు ఉండాల. భార్య దగ్గర కానీ భర్త దగ్గర కానీ నోటికి అదుపు ఉండాలని వాక్యం బోధిస్తున్నాను. ఈ 4వది ఏంటంటే, ఇందులో ఒకటేమో ముఖ్య స్నేహితుడు, 2వదేమో స్నేహితుడు, 3వదేమో భార్య, 4వదేమో కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుస్తున్నాడు, కుమార్తె తల్లి మీదకి లేస్తుంది. ఇక్కడ కోడలు అత్త మీదకి లేస్తుంది. అమ్మాబాయి నేను ఆ ఇంటికి పోయి మా అత్త పెద్ద దెయ్యమే అని కోడలు అల్లాడిపోతుందంట. మా అత్త పెద్ద పిశాసి, ఇంటికి పోతే పిక్క తింటుంది, పని చేపించి అల్లాడిస్తుంది అని కోడలట అత్తగారింటికి పోవటానికి దడదడలా ఆడుతుందట. వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్పుకుంటుందట ఆ కోడలు. ఇదే అది ఇక్కడ రాసింది చూడు. ఏం రాసింది అని నేను చెప్పింది ఈ వాక్యానికి పోలిక చేసి చెప్పా. ఇక్కడ ఏముంది? తల్లి మీదకి కోడలు లేస్తుంది, కుమార్తె తల్లి మీదకి, కోడలు అత్త మీదకి లేస్తుంది, కోడలు అత్త మీదకి లేస్తుంది. ఇది 4వ పాయింట్. 4 పాయింట్లు ఉన్నాయి ఇందులో. అందుకని అత్తలు కూడా అంత తీవ్రంగా కోడల ఏడన విరుసుకు పడకూడదు. నా ఇంటికి వచ్చిందని చెప్పేసి అట్లా విరుసుకు పడకూడదు, పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేయకూడదు. ఎవరింటి నుంచో వచ్చింది, అది ఇంటికి అలవాటు కావాలా, అలవాటైనా కూడా బాధించకూడదు అని వాక్యం చెప్తుంది. కోడళ్ళు అత్తగారింటికాడ ఉండటానికి భయపడుతున్నారు. ఆదికాండంలో 27వ అధ్యాయము 36వ వాక్యంలో, ఆదికాండం 27వ అధ్యాయము 36వ వాక్యం, అన్నదమ్ముల మోసక్రియ ఉంది. అక్కడ అన్నదమ్ముల మధ్య మోసక్రియలు, అబద్ధపు క్రియలు ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య మోసపు క్రియలు, ఒకడొకడు మోసం చేసుకుంటారు, తర్వాత నాశనం చేసుకుంటారంట. 27-36 వాక్యం ఆదికాండము 27-36 వాక్యం. ఏశావు యాకోబు అను పేరు అతనికి సరిగ్గా తగినది. యాకోబు అంటే మోసగాడని అర్థం. అతడు
రెండు మార్లు నన్ను మోసగించాడు, నా జ్యేష్ఠత్వము తీసుకున్నాడు, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకున్నాడు. ఇది అన్నదమ్ముల మధ్య కొట్లాట. తర్వాత మన ఇర్మియా గ్రంథంలో 6వ అధ్యాయం 28వ వచనం అక్కడేమంటాడు? వారందరూ బహుద్రోహులు, వారందరూ బహు ద్రోహులు అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో 6:28లో 6వ అధ్యాయంలో 28వ వచనంలో ఇర్మియా 6:28 వారందరూ బహుద్రోహులు అంటున్నాడు. బహుద్రోహులు, వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు అంటే అబద్ధాలు చెప్తారు అన్నట్టు, కొట్లాట్లు పెట్టుకుంటారు. వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ సెరుపేవారు, వారందరూ సెరుపు చేసేవారు. ద్రోహులు, కొండాలు చెప్తారు, మట్టి లోహం వంటి వారు. మట్టి లోహం ఉంటుందా? మట్టి అనేది లోహం ఉంటుందా? మట్టి లోహం అంటే ఏంటి? నాకు అర్థం కాల భాష. మట్టి లోహం, కొండలాంటి వారేమో. మట్టి లోహం ఏంటి? వాళ్ళందరూ పగిలిపోయేవాళ్ళు అని అర్థం చేసుకున్నాలి. లేవియకాండం 19:16 వచనం అక్కడేమంటాడంటే 16లో నీ ప్రజలలో కొండెవలాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు, నేను యెహోవాను, నీ సహోదరునికి ప్రాణహాని చూడకూడదు, నేను యెహోవాను. ఇంటింటికి తిరగకూడదు, కొండాలు చెప్పకూడదు అంటాడు. దేవునికి స్తోత్రాలు. కీర్తన 15:3లో కొండాలు చెప్పేవాళ్ళు ఉంటారు. కీర్తన 15:3లో కొండెములు చెప్పువారు, నాలుగుతో కొండాలు ఆడతారు, అబద్ధాలు ఆడతారు, తన శలికానికి కీడు చేస్తారు. చెలికాడంటే ఎవరు? యేసు ప్రభువుకే యోధా చెలికాడు. ఓ నా చెలికాడా, నువ్వు చేయవలసింది ఏదో చేయరా బాబు అని ఒక రొట్టె మొక్క ద్రాక్ష రసంలో ముంచి ఇచ్చేసాడు. ఆడు వెళ్ళిపోయాడు. నా చెలికాడా అంటే ఇందిరాగాంధీని చంపింది ఎవరు? బయట నుంచి వచ్చిన శత్రువు కాదు. ఆడు సైన్యంలో వాడే, ఇంటికి కాపలా ఉన్నవాడే చెలికాడు అన్నట్టు. అంటే ఆమెను రోజు కాపలా కాస్తూ ఆమె రక్షణ ఇస్తున్నవాడే చంపాడు. ఇప్పుడు యేసు ప్రభుని అప్పగించింది ఎవరు? యోధా. ఆయన భుజం తట్టుకుంటూ తిరిగేవాడే. హాని చేసేవాళ్ళు దగ్గరోళ్ళే హాని చేస్తారు, దూరపోళ్ళు కాదు. వాళ్ళు ఏమంటారంటే బహుద్రోహులు. నీ చెల్లెలే నీకు హాని చేస్తుంది, అది నీకు తెలియదు. నీ అక్కే నీకు హాని చేస్తుంది, ఓర్చుకోలేదు. ఇప్పుడు కోడలు అత్తకి, అత్త కోడలకి వ్యతిరేకం అన్నాడా? కోడలు కూతురు తల్లికి కూతురికి వ్యతిరేకం అన్నాడు. అక్కడ చెప్పాడా? మరి కోడలు అత్త కొట్లాడుకున్నారు, అత్త పారిపోయింది, అంతేనా? ఏమంటారు? అత్త ముసలిదే కదా, కోడలు ఇద్దరే కొట్లాడుకున్నారు, ఏమవుతుంది అప్పుడు? ఏం చేయాలి? అత్త ఇంట్లో ఉండలేదు. కొడుకు చెబితే కొడుకు యుద్ధం చేస్తాడు, కడుపు తీపాయి, ఓర్చుకోవటం కష్టమే. కొడుకు కూడా కొట్లాడాడు అనుకో, అనాథాశ్రమాలకు పోవాలా కదా. మరి ఎక్కడ బతకాలా? తల్లి ఎక్కడ బతకాలా? కోడల దగ్గర బతకాలి కదా.
మరి అత్త కోడలు గుద్దులాడుకుంటే కోడల దగ్గర అత్త ఎట్ట బతుకుద్దామా చెప్పు. అందుకని కోడల్ని కన్న కూతురులాగా ప్రేమించాలా. హలో, కోడల్ని ఏం చేయాలి? కన్న కూతురు వలె ప్రేమ చేయాలి. ఆ కోడలు అనేది ఎంత గయ్యాళదైనా ప్రేమ చేస్తే అది లొంగిపోద్ది ఒక రోజుకి వస్తే. కోడలుని ప్రేమ చేస్తే వాళ్ళు కూడా మా అమ్మలాగానే నన్ను చూస్తుంది అనుకుంటారు. కానీ తల్లి కూడా పీకి పెడుతుంది ఇంట్లో. తల్లి కూతుర్ని ఇంట్లోపల పెంచేటప్పుడు, చిన్నగా ఉన్నప్పటి నుంచి పెంచేటప్పుడు ఇల్లు ఉడిచే విషయంలో, అంటులు రుద్దే విషయంలో, అన్నం వండే విషయంలో, అత్తగారింటికి పోతే ఎలా బ్రతుకుతావి అని బాగా రంగరించి రాస్తుంది తల్లే ఇంట్లో. అక్కడ తల్లికి కూతురికి వ్యతిరేకత వస్తుంది కదా. తల్లి మాట కూతురు ఏందో అక్కడ ఎందుకు రంగరిస్తుంది కనుక, బాగా రుద్దుది కదా వర్క్లో. అందుకని దేవునికి స్తోత్రాలు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వాక్యం. బుద్ధిహీనుడు అబద్ధికుడు ఎవరు? బుద్ధిహీనుడు ఎవరు? అబద్ధికుడు ఎవడు? సామెతలు 10వ అధ్యాయం 18వ వాక్యం. 10వ అధ్యాయం 18వ వాక్యంలో అంతరంగంలో పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు. ఎవరి మీద అన్నా నీకు పగ కనుక ఉంటే నువ్వు అబద్ధికుడవు. తర్వాత కొండెము ప్రసురము చేయవాడు బుద్ధిహీనుడు. అబద్ధాలు ప్రసురిస్తే బుద్ధిహీనుడు. అయితే ఈ ఇర్మీయా గ్రంథంలో మన మీకా 6వ అధ్యాయము 12వ వాక్యంలో, 6వ అధ్యాయం 12వ వాక్యం మీకా ఇంతకుముందు చూసాం చూడండి. 6వ అధ్యాయం ఇంతకుముందు 5-6 వాక్యాలు చూసాం. 12వ వాక్యంలో, ఆ దినమందు అశ్షూరు దేశం నుండి మీకా 6:12 వారిలోని ఐశ్వర్యవంతులు ఎడతెగక బలాత్కారము చేయుదురు. ఐశ్వర్యవంతులు ఏం చేస్తారు? బలాత్కారం చేస్తారు. పట్టణస్థులు అబద్ధములు ఆడుదురు. పట్టణస్థులు అబద్ధం ఆడుతారు. వారి నోటిలోని నాలుక కపటముగా మాట్లాడును. ఐశ్వర్యవంతులు బలాత్కారం చేస్తారు. గల్ఫ్ పోయిన కొందరు స్త్రీల విషయమై నేను యూట్యూబ్లోనే విన్నా. తండ్రి మొదలుకొని కొడుకులు మనవాళ్ళు అందరూ ఒక స్త్రీని బలాత్కారం చేసి ఆగం చేస్తారట. విన్నా. ఒక స్త్రీనే వాడి కొడుక, వాడి తండ్రి, వాళ్ళ తండ్రి వాయవలసలు లేకుండా పాడు చేశారట మన ఇండియన్ స్త్రీలను కొందరిని, గల్ఫ్ వెళ్ళిన వాళ్ళని. అది యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో వస్తుంటే వినటమే. ఇళ్లలో పనులు చేయటానికి వెళ్తారు చూడు గల్ఫ్లో, వాళ్ళని పాడు చేస్తారట. ఐశ్వర్యవంతులు బలాత్కారులు. దేవునికి స్తోత్రాలు. దేవుడి వాక్యాలు మీకు రాసి పెట్టాడు ఈ జనాల కొరకు. ఇర్మీయా గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం. ఇర్మీయా 12వ అధ్యాయం 13వ వాక్యంలో, జనులు గోధుమలు తల్లి జనులు మొండ్ల పంట కోయిదురా. మొండ్ల పంట కోయిదురు. గోధుమలు చల్లుతారు, మొండ్ల పంట కోస్తారు. అంటే దాని అర్థం ఏంటి? గోధుమలు చల్లారు, గోధుమలు చల్లి మొండ్ల పంటను, జనులు గోధుమలు చల్లి మొండ్ల పంట కోయిదురు. వారు అలసట పడుతున్నారు కానీ ప్రయోజనము లేకపోయాను. యెహోవా కోపాజ్ఞ వల్ల కోతకు పంట లేక మీరు సిగ్గుపడదు. ఇలాంటి బలాత్కారుల వలన, కొంపలు ముంచే వాళ్ళ వలన, కొందరు కొంపలు ముంచుతారు. అలా కొంపలు ముంచే వారి వలన పంటలు సరిగ్గా పండవు, తినటానికి తిండి రాదు. నువ్వు ధాన్యం ఎత్తుతావు కానీ అది
ముండ్ల పంట కోయాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటి? అసలు పంట పాడైపోతుంది, తెగుళ్ళు చేత వచ్చేది ముండ్ల పంట, అది ఎందుకు పనికిరాదు. ఇది వేరే అర్థాన్ని కూడా ఇస్తుంది. మంచి పంట విత్తుతావు, ముండ్ల పంటకు వస్తావంటే పంట ద్రాక్ష కాయలు కానీ కోసేది కారు ద్రాక్ష అని వాక్యం ఉంటుంది. దానికి పోల్చుకోండి ఆ వాక్యాన్ని. ద్రాక్షకాయలు పోయాలి, కారు ద్రాక్ష వచ్చింది. ద్రాక్షకాయలకి గోధుమ పంట సూచన, మొండ్ల పంటకేమో కారు ద్రాక్ష సూచన. కారు ద్రాక్ష అనేది పనికిరానిది. కీర్తన 120లో 5-6 వాక్యాలు. కలహప్రియులు ఉన్న చోట కీర్తన 120 5-6 వాక్యాల్లో 120 కలహప్రియులు 120 5-6 వాక్యాలు. అయ్యో నేను మెషకులో పరదేశిని ఉన్నాను, మెషకులో పరదేశి నేను, కేదారు గుడారముల యొద్ద కాపురమన్నాను, కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడను. కలహప్రియుని యొద్ద గయ్యాలి ఇంట, గయ్యాలి అని ఒక స్త్రీ ఉంటుందట. గయ్యాలి ఏమంటారు? శ్రూడు. గయ్యాలి ఇంట నివసించడం కంటే ఎక్కడన్నా బతకడం మంచిది. దాని వాక్యం కలపడం రావట్లేదు నాకు. దాని తర్వాత ఒకటి ఉంది, సామెతల్లోనే ఉంటుంది. వర్షం ఎడతెగక పడే వానయు గయ్యాలియు సమానం అంటాడు. గయ్యాలి అంటే అర్థం ఏంటి? 24 గంటలు ఏడిపిస్తూనే ఉంటారు కుటుంబాన్ని, గయ్యాలి అంటారు. మన కలహప్రియుని ఇంట ఏముంది? కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడును. యాత్రకీర్తనది. కలహప్రియుని ఇంట చిరకాలం నివాసం, కలిహించు వారి ఇంట. కలహమున్న ఇంట్లో ఉండటం కంటే, ఏమైనా తినటం కంటే కారం తినటం మేలు అంటాడు. కారం గుడిసెలోనైనా కారం తిని బతకడం మేలు. కయ్యాలు గొడవలు ఉండకూడదు అంటాడు. ఇబ్రియా గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యంలో వాళ్ళు బహు విశ్వాసఘాతుకులు. విశ్వాసఘాతుకులు అంటే ఏంది? 28 5వ వాక్యం. నేను వివరణలోకి వెళ్ళట్లేదండి, వాక్యం చూపిస్తున్నాను. 8 5వ వాక్యం, అధ్యాయము 8 8 5వ వాక్యంలో యెరూషలేము ప్రజల గురించి చెప్పిండు. ఏలా విశ్వాసఘాతుకులై నిత్యము ద్రోహం చేస్తున్నారు, వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఎలా చెప్పుతున్నారు. విశ్వాసఘాతుకులు అన్నట్టు. 11:10 మరలా 11:10లో ఏదనగా వారు నా మాటలు విననల్లకపోయిన తమ పితరుల దోష చర్యలను జరుపు తిరిగి ఉన్నారు. మరియు వారు అన్ని దేవతలను పూజించుటకై వాటిని అనుసరించు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇజ్రాయేల్ వంశస్థులు యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. ఏంటిది ఇది? 11లో నా మాటలు వినరాళ్ళు, దేవుని మాట వినేవాళ్ళు కాదు. వాళ్ళ గురించి ఆయన మాట్లాడుచుండెను. ప్రైజులాడు, హల్లెలూయా. అయితే 13:10 ఇరిమియాలోనే 13:10 ఏమంటాడు? అన్ని దేవతలను పూజించు వాటికి నమస్కారము చేయదుమని వాటిని అనుసరించు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున
నడుచుకొని ఈ ప్రజలు దేనికిని పనికిరాని నడికట్టు వలె ఆగుదురు. అంటే ఏంది? కఠిన హృదయులు అన్నట్టు. హృదయము కఠిన హృదయులు, హృదయము రాయి వలె ఉంది. యోబు గ్రంథము 21:14 వాక్యం. యోబు గ్రంథము 21:14లో ఇక్కడేమంటున్నాడంటే, దేవుని జ్ఞానము విడిచిపెట్టారు వాళ్ళు. దేవుని యొక్క జ్ఞానాన్ని విడిచిపెట్టారు. వారు నీ మార్గంలోనికి వచ్చి జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్పుదురు. ప్రభువుని అనేక సార్లు ఆయన అద్భుతాలు చేసినప్పుడు మా ప్రాంతాలను విడిచిపోమ్మన్నారు. పందులు మేపే వారు ఉన్నారు చూడండి. ఆ పందులు ప్రపాతంలోకి పోయి మునిగి చచ్చిపోయినాయి కదా. అప్పుడు ఆ పందులు మేపేవారు ఆ పందులు దొచ్చుతుని బట్టి, నువ్వు మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపో అన్నారు. జ్ఞానం మాకు అక్కర్లేదు, నీ వాక్యం మాకు అక్కర్లేదు, నువ్వు మాకు అక్కర్లేదు అన్నారు. అందుకని అది నశించిపోయింది. ఆయన వాక్యము విననొల్లని వారు నాశనం పోతారు అని వాక్యం బోధిస్తుంది. తర్వాత మన యోహాను సువార్త 3:19 వాక్యం 20 వాక్యం ముగిస్తున్నాను. 3:19 వాక్యం. యోహాను సువార్త 3:19 యోహాను సువార్త 3:19లో ఏమంటాడు? మునిపే తీర్పు తీర్చబడిను, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చినో కానీ తమ క్రియలు చెడ్డవైనందున, లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. 20వ వచనం కూడా, దుష్కారము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. దుష్క్రియలు చేయవారు వెలుగునొద్దకు రారు. ఇలా న్యాయాధిపతులు 14:16 వాక్యం. ఇదంతా దుష్టత్వముల గురించి, విశ్వాసఘాతకుల గురించి, బహుద్రోహుల గురించి, కొండెగాండ్ల గురించి, అబద్ధికుల గురించి, కలహప్రియుల గురించి, విశ్వాసఘాతకుల గురించి, కఠిన హృదయుల గురించి, జ్ఞానాన్ని త్రోసివేసిన వారి గురించి రాయబడిన దైవవాక్యములు, కోపలు ముంచే వారి గురించి రాయబడిన దైవవాక్యములు. దేవునికి స్తోత్రాలు. భార్యలా ఒక ఆమె ఉందట, దెలీలమ్మ గారు. కానీ ఆమె వేసి అయి ఉన్నది. న్యాయాధిపతులు 14:16 వాక్యం రాయబడింది. అది నాశనానికి దారితీస్తుంది అని రాయబడింది. దేవునికి స్తోత్రాలు. వాక్యంలో ఇలా ఉంటుంది. 14:16 వచనంలో న్యాయాధిపతులు 14:16 వచనంలో, కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు, ఎప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపు అయితివి అనగా, అతడు నేను నా తల్లిదండ్రులకైనను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుదునా అనినప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చును. ఈమె దెలీలమ్మ కాదు, సంసోను భార్య, చేసుకున్న భార్య, సంసోను భార్య తిమ్నాతో ఆమె అనుకుంటారు. అయితే దేవునికి స్తోత్రాలు. దేవుని వాక్యంలో మన ఏ సహోదరుని ఏం చేయాలి? నమ్మాలా నమ్మొద్దా? మరి నమ్మకపోతే లోకం ఎట్ట నడవాలా, ప్రపంచం ఎట్ట నడవాలా అంటారు. నమ్మండి, నమ్మేవాళ్ళని నమ్మండి, నమ్మని వాళ్ళని నమ్మపోకండి. నమ్మేవాళ్ళని నమ్మండి, నమ్మటానికి వీలు కాని వారిని నమ్మపోకండి.
అందరినీ నమ్మకూడదని వాక్యం బోధించలేదు. దేవునికి స్తోత్రాలు. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.